మోడాల్ కృపానగర్ జ్ఞాపకం చేస్తూ తోడుకొని రమ్మని నిన్ను ప్రార్థించుకుంటున్నాం. శ్రీనివాస్ వల్ల సంటి బిడ్డల కానించి నువ్వు జ్ఞాపకం చేసుకోమని నిర్లక్ష్యము లేకుండా సక్రమంగా నడిపించుకుని రమ్మని నిన్ను ప్రార్థించుకుంటున్నాం ప్రభా. నమ్మకమైన దేవా, రాన్పల్లె బిడ్డలను కూడా నువ్వు అందరికి కూడా ఆరోగ్యాలు పుష్టిగా దయచేయమని ప్రభా నిన్ను ప్రార్థించుకుంటున్నాం. ఆ బిడ్డలు కూడా నిర్లక్ష్యం తోడుకొని రమ్మని నిన్ను ప్రార్థించుకుంటున్నాం. ఆరోజ్యోతి నగర్లో బిడ్డలందరినీ కూడా నువ్వు తోడుకొని రమ్మని నిన్ను ప్రార్థించుకుంటున్నాం ప్రభా. నమ్మకమైన దేవా, యాను తోలేవాడిని కూడా నువ్వు జ్ఞాపకం చేసుకొని ప్రార్థించుకుంటున్నాం. ఆట తోలేవాడిని కూడా నువ్వు జ్ఞాపకం చేసుకొని ప్రార్థించుకుంటున్నాం ప్రభా. నమ్మకమైన దేవా, వంట చేసేవాడిని కూడా జ్ఞాపకం చేసుకొని ప్రార్థించుకుంటున్నాం. చెప్పుల స్టాండ్ డ్యూటీ కూడా నువ్వు జ్ఞాపకం చేసుకొని ప్రార్థించుకుంటున్నాం ప్రభా. అంతేకాదు నా ప్రభా, డోలు కొట్టేవాడిని, పాటలు పాడేవాడిని, కరెంటు బిగించిన వాడిని కూడా నువ్వు జ్ఞాపకం చేసుకొని ప్రార్థించుకుంటున్నాం ప్రభా. నమ్మకమైన దేవా, బల్ల వర్తమానమును ఆరాధన వర్తమానము నువ్వు జ్ఞాపకం చేసుకొని ప్రార్థించుకుంటున్నాం. సందేశక టీచర్ను పిల్లలను కూడా నువ్వు జ్ఞాపకం చేసుకొని ప్రార్థించుకుంటున్నాం ప్రభా. నమ్మకమైన దేవా, ప్రతి విషయంలో కూడా నీ కృపలు నీ హస్తాలు వేయమని నిన్ను ప్రార్థించుకుంటున్నాం. అంతేకాదు నా ప్రభా, ఈరోజు పరిచర్య అంతా నీ రక్తపక్షణ పోషించి చుట్టూ కంచెను వేసి నువ్వే సంచరించమని ప్రభా నిన్ను ప్రార్థించుకుంటున్నాం. నాయన, నీ దాసుని మీద మాకు మంచి వాక్యంలో కూడా దయచేయమని, మమ్మల్ని కూడా ఆరోగ్యాలు అందరికీ కూడా ప్రసాదించమని, ఘనతా కీర్తి ప్రభావం పొందమని నజరేయుడైన యేసు నామములో స్తుతించి ప్రార్థించాడు ఏడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. శిష్టాశివరం చేయండి, క్లుప్తంగా చేయండి. పరిశుద్ధుడైన తండ్రి, నమ్మకమైన దేవా, మీ యొక్క ఘనమైన పాదములను బట్టి వేలాది వందనములు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను. గత ఫిబ్రవరి మాసమంతా మీ కాపుదల్లో భద్రపరిచి సంరక్షించి కాపాడి తిరిగి మార్చి నెల మొదటి వారంలో నన్ను మమ్మల్ని అందరినీ ప్రవేశపెట్టినందుకు మీకు వందనములు. లోకంలో ఎందరో ఈ దినాన్ని చూడలేదు ప్రభువా, అయితే నేటికి నన్ను సజీవ లెక్కలో ఉంచినందుకు మీకు వందనములు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను. మరి ప్రభువా, గత దినాల్లో ఎంతో జారిపడిన స్థితి, ఎన్నో పొరపాట్లు, ఎంతో అవిధేయత కలిగినవా మరి ప్రభువా ఉండి నడుచుకున్న వారమైనప్పటికీ మమ్మల్ని అంతం చేయక మరి ప్రభువా మమ్మల్ని కాపాడుతూ వస్తున్నందుకు మీకు వందనములు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. మరి ప్రభువా ఈరోజు దినానికి మమ్మల్ని అందరినీ సిద్ధపరచము, వాతావరణాన్ని మీ స్వాధీనంలో ఉంచుకోను, కరెంటుని మీ స్వాధీనంలో ఉంచుకోనము. కడప నుంచి మరి మనశ్శానాన్ని తీసుకొని వచ్చినారు, మీకు వందనములు. నిలబడుతున్న మీ దాసుని నోటుగా బోడుగా వాడుకోనము, మీ వాక్యముల ద్వారా మాతో మాట్లాడము, సందర్శించము, మేలు చేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. సండే స్కూల్ పరిచయం జ్ఞాపకం చేసుకున్నాం. పిల్లలందరూ రాగలిగినట్లు సహాయం చేయం, సకాలానికి అందరూ రాగలిగినట్లు సహాయం చేయం. మరి ప్రభు ఆరాధనలో మీ నామ మహిమార్థమై అందరూ ఆరాధించగలుగుటకు సహాయం చేయం. బలవర్తమానంలో యోగ్యమైన రీతిలో పరీక్షించుకొని బలలో పాలు పొందినట్లు సహాయం చేయం. ఇలాగ మరి ప్రభు వ్యాన్ దోలేవారు, ఆటో దోలేవారు, చెప్పుల స్టాండ్, వంట పరిచర్య ప్రతిదీ నమ్మకంగా చేయగలుగుటకు సహాయం చేయవలసిందిగా ప్రార్థిస్తున్నాం. పాటలు పాడేవారికి మంచి స్వరాన్ని, వాయిద్యాలు వాయించే వారికి మంచి జ్ఞానం నిమ్ము, మైక్ సిస్టమ్ జ్ఞాపకం చేసుకుని ప్రతిదీ మీ నామ మహిమార్థమై చేయనట్లు సహాయం చేయమని యేసు ప్రభువు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. నీ రక్తధారలే ఇలా పాపికాశ్రయం వేచును, నీ రక్తధారలే ఇలా పాపికాశ్రయం వేచును. పరిశుద్ధ తండ్రి పాపిని కడిగి పవిత్ర పరచుము, పరిశుద్ధ తండ్రి పాపిని కడిగి పవిత్ర పరచుము. నీ రక్తమే నన్ను శుద్ధీకరించున్,
నీ రక్తమే నా బలము. మహాపరిశుద్ధుడు అయిన మా ప్రియ పరలోకమందున్న మా తండ్రి, జీవం కలిగిన దేవ, మహిమగల తండ్రి, భూమి ఆకాశమును సముద్రమును వాటిలో ఉన్న సమస్తమును కలగజేసిన సృష్టికర్తమైన సర్వశక్తి గల తండ్రి, నీ స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తూ మహిమ చెల్లిస్తూ ఉంటున్నాం. పరలోకమును పాతాళమును కూడా మీరు కలగజేసిన దేవుడు. అందుకై నీకే మహిమ ఘనత ప్రభావాలు ఆరోపిస్తూ శ్లాఘిస్తూ వస్తుంటున్నాం. మరొకసారి సృష్టి అంతటినీ కలగజేసిన దానికంటే పాపికి రక్షణ గొప్పదని మీకు చేయవలసిన దేవుడు నీకు స్తోత్రాలు. కాబట్టి ఇంత గొప్ప రక్షణ మాకు దయచేసినాం. భూలోకంలో మాత్రమే కాకుండా ఈ భక్తి ఆ పరలోకంలో కూడా మా కొరకై సిద్ధపరిచినందుకై స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నీతో కూడా సహవాసం మాకు అనుగ్రహించిన యుగ యుగములు దేవా నీతో కూడా ఉండాలని మమ్మల్ని సృష్టించుకున్నావు. నా మహిమ నీతో సృష్టించుకున్న వారిని, నా పేరు పెట్టబడిన వారందరినీ తెప్పించు అని చెప్పినావు. దేవా నీ స్తోత్రాలు చెల్లిస్తూ మహిమ చెల్లిస్తుంటున్నాం. మాకు కాదు యెహోవా, మాకు కాదు, నీ కృపా సత్యములు బట్టి నీ ప్రియకుమారుడు యేసుక్రీస్తు ప్రభు నామములో దేవా ఎక్కడో దగలే తండ్రి పడిపోయిన మమ్మల్ని, ముఖ్యంగా ఆదాముల ద్వారా దగలే తండ్రి దూరస్తులైన మమ్మల్ని దగలే తండ్రి సమీపస్తులుగా నీ ప్రియకుమారుడు యేసుక్రీస్తు రక్తము ద్వారా ఆయన మరణ భూస్థాపన పునరుత్థానం ద్వారా మాకు విశ్వాసం ఇచ్చి నీ కృప చేత నీ కనికరం చేత మమ్మల్ని విమోచించినారు, రక్షించినారు. అనాథులుగా వదిలిపెట్టగా నీ పరిశుద్ధాత్మను ఇచ్చినారు. ఆత్మతో సత్యముతో నిన్ను ఆరాధించడానికి కొరకే దేవానికి స్తోత్రాలు చెల్లిస్తూ మమ్మల్ని అనాథులుగా విడవక సహవాసముగా సంగముగా మమ్మల్ని చేకూర్చినారు. తండ్రి, మాకు ఇచ్చినటువంటి యొక్క గొప్ప ధన్యత భాగ్యంకై నీకే మహిమ చెల్లిస్తూ వస్తుంటున్నాం. నిజముగా దయగల ప్రభువా, ఈ లోకంలో అనేకులు మేము ఒంటరి వారుగా అనుకుంటున్నారేమో, దిక్కులేని వారు అనుకుంటున్నారేమో, వారికి తెలియదు ప్రభువా. మేమే దేవా దిక్కు కలిగిన వారు, మేమే ఆదరించబడినవారు. కాబట్టి నిన్ను ఆరాధించడానికి, పూజించడానికి, హెచ్చించడానికి దేవా, నిన్ను మహిమపరచడానికి మమ్మల్ని సమకూర్చినారు. దేవానికి స్తోత్రాలు చెల్లిస్తూ మహిమ చెల్లిస్తుంటున్నాం. కాబట్టి ఈ యొక్క ప్రభు దినములో దేవా మేము సజీవులుగా ఉన్నామంటే ఇది మా యొక్క శక్తి, మా భక్తి కాదు నాయన. కాబట్టి కేవలం నీ కృప, ఆయన యొక్క శిలువ క్రయధనం, ఆయన మరణ భూస్థాపన పునరుత్థానమే దేవా మాకు ఈ భాగ్యం దయచేసి కేవలం విశ్వాసం ద్వారా మాకు రక్షణ దయచేసినారు. కాబట్టి అనాథలుగా విడిచిపెట్టక నీ ఆత్మను మాకు అనుగ్రహించి దేవా ఎంతగానో నిన్ను మహింపరచడానికి, నిన్ను వెంబడించడానికి మా మనస్సాక్షిని వెలిగించినారు దేవా. కాబట్టి ప్రతి ప్రభుదినం నీ సందులో చేరి రాగలటుకు ఇచ్చిన ధన్యత భాగ్యంకై స్తోత్రాలు. ఇంకా ఎవరైతే రాలేకుంటున్నారో వారందరికీ విడుదల అనుగ్రహించండి. మీరే దేవా వారిని తోరకు రావాల్సిందిగా ప్రార్థన చేస్తుంటున్నాం. కాబట్టి ఎక్కడ శత్రువు వలన బంధిస్తుందో వారికి విడుదల అనుగ్రహించండి దేవా. ఆయా పనులు, ఆయా రకరకాల ఆలోచనలు దేవా రక్షణ లేని వారి ద్వారా
దయగలే తండ్రి, ఇంకా ఏమైతే ప్రయాణాలు ఎక్కడైతే ఇంకా ఏమేమైతే అడ్డగిస్తున్నాయో సొంత కార్యాలు అన్నీ కూడా వదులుకొని మమ్మల్ని సృష్టించి మాకు ఆవశ్యపడిగిస్తున్న దేవుని సన్నిధిని మేము వెదకాలా, ఆయన వెంబడించాలా, ఆయన మయంపరచు, ఆయనకు మేము కృతజ్ఞులు ఉండాలని గ్రహించుకోవడానికి మీరే వారిని దర్శించు తీసుకురావాల్సిందిగా ప్రార్థన చేస్తూ స్తుతి మహిమ ఘనత భావాలని గౌరవిస్తూ పాడవలసిన పాటలు చూపించండి. వచ్చిన వారందరినీ స్తుతిస్తూ ఈ యొక్క ప్రభుదిన మాకు పండుగ దినంగా చేయండి. మీరు ఆరంభించండి, కొనసాగించండి, ముగింపు చేసు యేసు క్రీస్తు ప్రభు ఘనమైన మహిమగల నామంలో స్తుతించి ప్రార్థన చేసి నీకే అర్పించుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. దయచేసి కూర్చోండి. పాటలు పాడాలి రండి, పాటలు పాడాలి. ప్రభు యేసు భజయింపరండి ప్రభు యేసు. పాట సంఖ్య 213. మరొక పాటల పుస్తకంలో అయితే పాతదైతే 184. భజింపరండి ప్రభు యేసు. భజింపరండి ప్రభు యేసుని ఆత్మ సత్యములతో ప్రేమమయుని పరమ తండ్రిని భజింపరండి. పాపక్షమాపణ మనకిచ్చెను, మనలా విమోచించే రక్తముతో. పాపక్షమాపణ మనకిచ్చెను, మనలా విమోచించే రక్తముతో. జయము జయము మన ప్రభుకే, జయము జయము మన ప్రభుకే. భజింపరండి ప్రభు యేసుని ఆత్మ సత్యములతో ప్రేమమయుని పరమా తండ్రిని భజింపరండి. ఆత్మ మందిర ప్రత్యక్షతను సగిల్ నేత్రము తెరచెను యేసుని చూడా. ఆత్మ మందిర ప్రత్యక్షతను సగిల్ నేత్రము తెరచెను యేసుని చూడా. ఆచే
ఆశ్చర్యకరుడు సరకాలము ఆశ్చర్యకరుడు సరకాలము భజయం పరండి ప్రభు యేసుని ఆత్మ సత్యములతో ప్రేమమయుని పరమా తండ్రిని భజయం పరండి ఘనత పొందా సదా రాజ్యము నిచ్చే స్వాస్థ్యము పొందావా రసులమైతిమి ఘనత పొందా సదా రాజ్యము నిచ్చే స్వాస్థ్యము పొందావా రసులమైతిమి హోసన్నా హోసన్నా విజయునికే హోసన్నా హోసన్నా విజయునికే భజయం పరండి ప్రభు యేసుని ఆత్మ సత్యములతో ప్రేమమయుని పరమా తండ్రిని భజయం పరండి జగమును జయించే జీవితమునిచ్చే సిలువ శక్తిచే మనలను కాచెగా జగమును జయించే జీవితమునిచ్చే సిలువ శక్తిచే మనలను కాచెగా స్తుతులార్పింతుము ముక్తిదాతకే స్తుతులార్పింతుము ముక్తిదాతకే భజయం పరండి ప్రభు యేసుని ఆత్మ సత్యములతో ప్రేమమయుని పరమా తండ్రిని భజయం పరండి సంగము ప్రభుని తేరి చూసేగా సదాకాల మాయనతో నుండనెప్పుడు సంగము ప్రభుని తేరి చూసేగా సదాకాల మాయనతో నుండనెప్పుడు సాగిల పడేదాము సృష్టికర్తకే సాగిల పడేదాము సృష్టికర్తకే భజయం పరండి ప్రభు యేసుని ఆత్మ సత్యములతో ప్రేమమయుని పరమా తండ్రిని భజయం పరండి మూడు 349 కొత్త బుక్లో పాత బుక్లో సియోను గీతంలో 346 ప్రేమ మృతదారులు చెందిన మన యేసుకు సమయమురు ప్రేమామృతధారలు చెందిన మన యేసుకు సమమెవరు ఆ ప్రేమామృతధారలు చెందిన మన యేసుకు సమమెవరు ప్రేమయే తానై నిలచి ప్రేమోక్తులనే పల్కి ప్రేమోక్తులనే పల్కి ప్రేమతో ప్రాణము పెట్టి ప్రేమతో ప్రాణము పెట్టి ప్రేమ నగరికి చనియే
ఇలలో తావేది నిశ్చలమైన ప్రేమ జీవి ఇలలో తావేది ప్రేమ ద్రోహులే కానీ ప్రియమున చేరరు వాణి ప్రియమున చేరరు వాణి చేరిన చెలి కాడగురా చేరిన చెలి కాడగురా సమయమిదే పరుగిడరా సమయమిదే పరుగిడరా ప్రేమామృతధారలు చిందిన మన యేసుకు సమమెవరు ఆ ప్రేమామృతధారలు చిందిన మన యేసుకు సమమెవరు ఎంత ఘోర పాపాత్ములనైనా ప్రేమించునురారా ఎంత ఘోర పాపాత్ములనైనా ప్రేమించునురారా పాప భారముతో తారా పాదములపై పడరా యేసు పాదములపై పడరా పాపుల రక్షకుడేసు పాపుల రక్షకుడేసు పకనినురా యేసు తప్పక నినురా యేసు ప్రేమామృతధారలు చెందిన మన యేసుకు సమమెవరు ఆ ప్రేమామృతధారలు చెందిన మన యేసుకు సమమెవరు ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యము చేసేదవేళ ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యము చేసేదవేళ రక్షణ దిన ఇదిరా తక్షణమే కనుగొనరా తక్షణమే కనుగొనరా ఇది ఏ దేవుని వరము ఇది ఏ దేవుని వరము ముదమారగ చేకొనుము ముదమారగ చేకొనుము ప్రేమామృతధారలు చిందిన మన యేసుకు సమమెవరు ఆ ప్రేమామృతధారలు చిందిన మన యేసుకు సమమెవరు దయచేసి పాట సంఖ్య 159 రండి ఎవరన్నా ఉంటే. కొత్త బుక్లో శివుని గీతములు 159, పాత బుక్లో శివుని గీతములు 157. ప్రేమ నమ్మకము గల పరలోకము తండ్రి. ప్రేమ నమ్మకము గల పరలోక తండ్రి
తన కుమారుని పంపెను, రక్తము చిందించి మా పాపము కడుగా సిలువపై అర్పించెను, సిలువపై అర్పించెను. త్యాగ సహిత ప్రేమ చూపి సిలువెత్తి తన నిబంధనను, త్యాగ సహిత ప్రేమ చూపి నెరవేర్చే తన నిబంధనను, మనలను తానే నిర్మించే కనుక మనలను ప్రేమించెను, మనలను తానే నిర్మించే కనుక మనలను ప్రేమించెను, మనలను ప్రేమించెను. ప్రేమ నమ్మకము గల పరలోక తండ్రి తన కుమారుని పంపెను, రక్తము చిందించి మా పాపము కడుగా సిలువపై అర్పించెను, సిలువపై అర్పించెను. శాశ్వత ప్రేమ చూపి సిలువపై రుజువు గావించెను, శాశ్వత ప్రేమ చూపించెను, సిలువపై రుజువు గావించెను. తన రక్తముతో పాపుల నెల్ల శుద్ధుల చేసెనుగా, తన రక్తముతో పాపుల నెల్ల శుద్ధుల చేసెనుగా, శుద్ధుల చేసెనుగా. ప్రేమ నమ్మకము గల పరలోక తండ్రి తన కుమారుని పంపెను, రక్తము చిందించి మా పాపము కడుగా సిలువపై అర్పించెను, సిలువపై అర్పించెను. తండ్రి వాలేనే ప్రేమ చూపి నీచులనెల్లా ప్రేమించెను, తండ్రి వాలేనే ప్రేమ చూపి నీచులనెల్లా ప్రేమించెను. ఎవరు పాపము నొప్పుకొందురో వారిని క్షమించును, ఎవరు పాపము నొప్పుకొందురో వారిని క్షమించును, వారిని క్షమించును. ప్రేమ నమ్మకము గల పరలోక తండ్రి తన కుమారుని పంపెను, రక్తము చిందించి మా పాపము కడుగా సిలువపై అర్పించెను, సిలువపై అర్పించెను. మా జీవితములా మార్చివేసి తన సంతతిలో చేర్చెనుగా, మా జీవితములా మార్చివేసి తన సంతతిలో చేర్చెనుగా, తన మహాప్రేమ చూపించి మాకు స్వాస్థ్యము దయచేసెను, తన మహాప్రేమ చూపించి మాకు స్వాస్థ్యము దయచేసెను, స్వాస్థ్యము దయ
నమ్మకము గల పరలోక తండ్రి తన కుమారుని పంపెను. రక్తము చిందించి మా పాపము కడుగా సిలువపై అర్పించెను. సిలువపై అర్పించెను. దయచేసి చివరి చరణం నిల్చొని పాడదాం. దయచేసి ముందుకు సర్దుకొనండి. యవనస్తులు ముందుకు రండి. చిన్నపిల్లలు, సండే స్కూల్ పిల్లలు కూడా ముందుకు రండి. అందరం క్రమంగా ఉంటే దేవునికి మహిమ వస్తుంది. మనం లైన్లో ఉన్నామో లేవో చూసుకోవాలి. ఆత్మ శరీర ప్రాణమూలం అర్పించి ప్రభును స్తుతింతుము. ఆత్మ శరీర ప్రాణమూలం అర్పించి ప్రభును స్తుతింతుము. హల్లెలూయా స్తుతి మహిమ ఘనత ఎల్లప్పుడూ ప్రభుకే. హల్లెలూయా స్తుతి మహిమ ఘనత ఎల్లప్పుడూ ప్రభుకే. ఎల్లప్పుడూ ప్రభుకే. ప్రేమ నమ్మకము గల పరలోక తండ్రి తన కుమారుని పంపెను. రక్తము చిందించి మా పాపము కడుగా సిలువపై అర్పించెను. సిలువపై అర్పించెను. దయచేసి కూర్చోనండి. కూర్చోండి. ప్రభు సహాయం కొరకై చిన్న ప్రార్థన చేస్తామండి. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోకమందున మా తండ్రి, మా సృష్టికర్తమైన దేవ, మా జీవంగల తండ్రి, మా మహిమగల దేవ, నీకే స్తోత్రాలు కృతజ్ఞతలు చెల్లిస్తూ మహిమ చెల్లిస్తుంటు మా జీవితాలు దేవా నాశనానికి నరకానికి వెళ్ళటానికి ఎంత మాత్రం ఇష్టం లేక మమ్మల్ని ఎంతగానో ప్రేమించి నీ యొక్క ప్రియ కుమారుని దేవా మమ్మల్ని ప్రేమించి ఆయన ప్రియమైన కుమారుని శిలోకి అప్పగించినారు. మా శాపం అంతా ఆయన మీద వేసినారు. మాకు శాపం లేకుండా, తీర్పు లేకుండా, శిక్ష లేకుండానే చేసేసినారు. ఇంత ప్రేమ మా పట్ల చూపడానికి మా దగ్గర ఏ యోగ్యత లేదు. మమ్మల్ని నిరహేతుగా ప్రేమించినారు, కారణం లేకుండా ప్రేమించినారు. ఎందుకంటే సృష్టించుకున్నారు కనుక. అంతేగాని మా యొద్ద ఏ మాత్రము నీతి, భక్తి, నువ్వు మెచ్చుకోదగినది ఏదీ లేదు. కాబట్టి దేవా మేము ఎంతగానో రుణపాత్రులం. కాబట్టి మీ ఎదుట సాగిలపడి ఎంత ఆరాధించినా, ఎంత పూజించినా, ఎంత సేవ చేసినా అది తీరక అట్లు ఉండవలసిందే అని రాయబడింది. కాబట్టి ఈ యొక్క ఆరాధన సమయాన్ని మీరే సింహాసనం నుండి తెరవడిన ఆకాశముకు అనుగ్రహించి
నీ స్వయ దాసుని నా ఎదుటిన్న వారందరికంటే నీ అంత మాత్రమును యోగ్యుని కాదు. కాబట్టి ఒప్పుకుంటూ వస్తుంటున్నాను. నా ప్రవర్తన అంతటిని బట్టి చూస్తే నాకు అసహ్యం, వ్యసనము, దుఃఖం కలుగుతుంది. కాబట్టి సిగ్గుపడుతూ అసహించుకుంటూ ఆ పరిశుద్ధమైన, నిర్దోషమైన, అమూల్యమైన రక్తాన్ని ప్రోక్షించుకుంటూ నీ ఆత్మ అభిషేకాన్ని కోరుకుంటూ నీ ఆత్మ నడిపింపును కోరుకుంటూ మీ సన్నిధిని బహుబలంగా మాకు అనుగ్రహించుము, జ్ఞాపకం చేసుకును. మాతో ఉన్నారు, నీకు వందనాలు. మీ దూతలు కూడా మాతో ఉన్నాయి. జకర్యా 9:8 ప్రకారం, మత్తయి సువార్త 18:20 ప్రకారంగా మాతో ఉన్నారయ్యా. నీకు స్తోత్రాలు చెల్లిస్తూ మహిమ చెల్లిస్తూ ఎంతో నమ్మదగిన యేసుక్రీస్తు నామములో కృతజ్ఞతాపూర్వకంగా స్తుతించి ప్రార్థన చేస్తూ వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. దేవుని స్తోత్రములు. ప్రభువు నామమునకు మహిమ కలుగునుగాక. తెస్సలోనిక సంఘంలో ఉన్నటువంటి సహోదరులకు, సహోదరులకు అందరికీ కూడా చాలా వందనాలండి. నా పేరు మనస్సే. నేను ఇక్కడే మిడుతుల్లో సేవకుని. ప్రస్తుతానికి బేర్షెబలో ఉన్నాను. కాబట్టి అక్కడే ఏప్రిల్ నుంచి ఉన్నాను ప్రస్తుతానికి. అయితే దేవుడు అనుకోకుండా ఇక్కడ నడిపించాడు. సహోదరుడు నేను ఇద్దరం కూడా ట్రైనింగ్ ఉన్నప్పుడు ఉన్నాం కనుక సంతోషంగా ఏదో బస్సులో వస్తాడని మాట్లాడుకుంటూ ఉంటే ఆ విధంగా ఇక్కడ ఏర్పాటు అయిందని కూడా చెప్పగలను యథార్థంగా. కాబట్టి దాన్ని బట్టి బేర్షెబాలో నిన్ను అక్కడ వేసావు, నువ్వు వెళ్ళాలా అంతే. అధికారులు చెప్పారు, పెద్దలు. కాబట్టి ఇక్కడ రాగలిగినాను. అందుకే ప్రభు నామమునకు మహిమ కలగాలని, మీకు క్షేమం కలగాలని నా యొక్క ప్రార్థన ఏంటున్నది. ఇప్పుడు మనము దేవుని వాక్యంలో నుండి, నేనేం కొత్త వాక్యాలు చెప్పను, పాతయే చెప్తాను, అందుకు తెలిసినట్టువే. అయితే దేవుడు మనకు తలంపులు, నూతనమైన తలంపులు దేవుడు దయచేయాలని నా యొక్క కోరిక. యోహాను సువార్త 3:16 చాలా కంఠత వాక్యం. చిన్న పిల్లలకు కూడా, అందరికి కూడా తెలిసిన మాటలే. ఇప్పుడు అందరూ వినకపోతే నా హృదయం చాలా బలహీనమైంది. ఎందుకంటే దుఃఖపడతాను అన్నమాట. అదే బయట అయితే చాలా కఠినంగా మాట్లాడతాను, ఇక్కడైతే దేవుని సన్నిధిలో దుఃఖిస్తాను అన్నమాట. ఎందుకంటే వాక్యానికి మనం విలువకపోతే పరిశుద్ధాత్మ దేవుడు విలపిస్తాడు. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. అట్లా అన్నమాట. ఇప్పుడు ఈ వాక్యం అందరికీ తెలుసు, తెలియని వాళ్ళు అంటూ ఎవరు కూడా ఇక్కడ లేరు. కాబట్టి యోహాను సువార్త 3:16 వందనం కలిసి చదవండి. ఎంత సింపుల్గా ఉందంటే అందరికి తెలిసిన వాక్యం అని చెప్పాను. చదువుదాం. చదవండి. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు శ్వాసవంచు ప్రతి వాడును నశింపగా నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. ఇలాంటిదే మరొక వాక్యం 1 యోహాను పత్రిక 3:16. అది కూడా 3:16. 1 యోహాను పత్రిక 3:16 చదవండి. గట్టిగా అందరం చదవండి. 3:16.
ఆయన మన నిమిత్తము తన ప్రాణము పెట్టిన గనుక దీని వలన ప్రేమ ఎట్టిదని తెలుసుకొనుచున్నాము. మనము కూడా తన సహోదరుల నిమిత్తము మన ప్రాణం పెట్ట బద్ధులమై ఉన్నాము. ప్రకటన గ్రంథం 3వ మొదటి అధ్యాయం ప్రకటన 3వ అధ్యాయం 6వ వచనం అందరూ కలిసి చదువుతామండి. అందరికి తెలిసిన వాక్యాలే. మనలను ప్రేమించుచు తన రక్తం వలన మన పాపముల నుండి మనలను విడిపించిన వానికి మహిమయు ప్రభావమును యుగయుగములు కలుగునుగాక. ఆమెన్. ఆయన మనలను తన తండ్రియగు దేవునికి ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసెను. కాబట్టి ఎన్నోసార్లు విన్న వాక్యం చూడండి. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. కాబట్టి దేవుడు లోకమును ఏం చేసినాడండి? ప్రేమించినాడు. కాబట్టి మనం గమనిస్తే లోకము దగ్గర మనుషులు అని పెట్టుకోవాలి. కాబట్టి దేవుడు మనుషులను ఎంతో ప్రేమించెను. మనుషులు దేవుని కొంచెమైనను ప్రేమించలేదు. దేన్ని ప్రేమిస్తున్నారండి? సృష్టిని ప్రేమిస్తున్నారు. అది అన్నమాట. అందుకోసమనే మనం గ్రహించాలి. దేవుడు లోకం అంటే దేవుడు మనుషులను ఎంతో ప్రేమించినాడు. ప్రేమించి ఏం చేసినాడు? తన కుమారుని మనకు అనుగ్రహించినాడు. ఏం చదివినాము? దేవుడు లోకమును ఎంతో ప్రేమించును కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచు ప్రతివాడు ఏముందండి? నశింపగా నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. మనం నశించిపోయేవారం, నశించి నరకానికి వెళ్ళేటువంటి మార్గంలో ఉన్నాం. కాబట్టి ఆ మార్గమే మరణ మార్గం. ఆ మార్గమే రెండవ మరణం అనేటువంటి మార్గం. కాబట్టి మనకు తెలిసింది బైబిల్లో 2 మార్గాలు ఉన్నాయి. 2 మార్గాలు. ఒకటి ఇరుగు మార్గం, రెండోది విశాల మార్గం. కాబట్టి మనం ఎక్కడ ఉంటే విశాల మార్గంలో ఉన్నాం. ఇప్పుడు ఎక్కడ వచ్చినాము చూడండి, ఇరుగు మార్గంలోనికి వచ్చినాము. ఎట్లా వచ్చినాము? దానికి కావాల్సిన క్రయం చెల్లించేవాడు చెల్లించింటేనే ఇక్కడ రాగలిగినాము. లేకపోతే తూరు పిలిస్తే పరమట పలుకుతాం. మనం తూరు పిలిస్తే పరమట పలుకుతాం. దేవుడు నిజంగానే పిలిచినాడు ఒక వ్యక్తిని. ఎవరు చెప్పండి? దేవుడు పిలిచినాడయ్యా. ఆదామా ఆదామా అన్నాడు అన్నమాట. మొట్టమొదటి మనిషిని ఏమన్నాడు? ఆదామా. చల్లపూట వచ్చి ఆయన పిలిచినమాట. ఒకవేళ పేరు పెట్టకుండా పిలిచింటే పలికేవాడు కాకపోవచ్చు. అందుకోసమనే మనల్ని పిలుస్తున్నాడు. జకయా జకయా అని పేరు పెట్టి కదండి, పేరు పెట్టి పిలుస్తున్నాడు లేదా? కాబట్టి యాకోబు ఏమన్నాడు? యాకోబు ఏమన్నాడు చెప్పండి? యాకోబు ఏమన్నాడు? తెలుదా? 43వ అధ్యాయం యెషయా గ్రంథం. నేను నిన్ను పేరు పెట్టి పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు. సొత్తు అంటే చాలా విలువైనది అని అర్థం. సొత్తు అంటే సొత్తులు ఎక్కడ పెట్టుకుని చెప్పండి? చాలా ఇంత బాక్సులు ఉంటాయి. చాలా మెతువైన ఆ యొక్క దాంట్లో చేసింటారన్నమాట. కాబట్టి అవి ఎక్కడుంటాయంటే బీరువాలో ఎక్కడో దానికున్న స్థలంలో మాత్రమే ఉంటుంది సొత్తు. కాబట్టి అది బంగారు కానీ వెండి కానీ అవే అన్నమాట సొత్తు. కాబట్టి మిగతా అన్నీ ఏడంటాయంటే ఇంట్లో రోడ్డు మీద నుండి మన ఇంట్లోకి ఉంటాయన్నమాట. మన ఇంటి ముందర బజార్ ఉంటుంది కదా,
అక్కడి నుంచి ఉంటుంది అన్నమాట. వీటి వరకు మాక స్థలం అన్నట్టు ఆడ ఊడుస్తాము, ఆడనే పరకే వేస్తారు కొంతమంది. అంటే అర్థమైంది, దానికి విలువ లేదు. కారణం ఏంటంటే చూడండి, ఊడ్చేదేమో అవసరమే, కానీ అయితే అవసరమైంది దానికి ఎంత విలువ ఉందంటే అంతే విలువ. కాబట్టి అందుకోసమని విలువైనది ఏంది? సొత్తు. మనం ఎంత విలువైన వారం అంటే అంత విలువైన వారం. కాబట్టి మనం తీసుకుపోయి ఆడబెట్టాలి చెప్పండి. సొత్తు తీసుకుపోయి ఆడబెడతాం, 2 స్థలాల్లో పెడతారు చెప్పండి. ఒకటి శరీరానికన్నా ధరించుకోవాలా, లేకపోతే కనబడకుండా దాచిపెట్టుకోవాలా. కనబడకుండా ఎవరు తెలియకుండా అన్నట్టు దాచిపెట్టుకోవాలి. కాబట్టి అందుకోసమనే మనల్ని సంఘములో దాచిపెట్టినాడు, సంఘములో తీసుకెళ్తున్నాడు. కాబట్టి ఇక్కడ నుండే ఆ ప్రభుతో కూడా అక్కడికి మనకు ప్రవేశం వచ్చే వరకు ఇక్కడే సిద్ధపడాలి. దాన్ని బట్టే మనం ఇక్కడ ఆరాధన చేయడానికి వచ్చింటున్నమాట. కాబట్టి అందుకోసమని మనల్ని ఏం చేస్తున్నాడంట, ఒక్కసారిగా మనల్ని ప్రేమించి నశించిపోతున్నామని ఆ యొక్క శిలువలో క్రయధనం చెల్లించినాడా? వాస్తవమే, యేసు మన కొరకు రక్తం కార్చినాడు. శిలువలో తన రక్తం కార్చి ప్రాణం పెట్టి తిరిగి సజీవుడిగా లేచినాడు. సజీవుడిగా రాయబడి దేవుని వాక్యంలో ఏమన్నాడు? ఆ యొక్క చూడండి, కొరింథీయులకు రాసిన పత్రిక 15:3 15వ అధ్యాయం ఏమన్నా, లేఖనాల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తమై మృతి పొందెను, సమాధి చేయబడిను, 3వ దినాన లేఖనాల ప్రకారం 3వ దినాన లేపబడెను. ఉందా? నాకివ్వబడిన ఉపదేశమును మీకు అప్పగించి తిని, మొదట మీకు అప్పగించి. చదవండి. లేఖనాల ప్రకారం అంట, లేఖనాలు అప్పగింపబడినాడు. తండ్రి అప్పగించేసాడు. ఎవరి కోసం అప్పగించినాడండి? మన కోసమే, నీ కోసమే. మనం ఎదమించి పెట్టుకోవాలా, నా కోసము అనే గుర్తించే వారిలో నుండి వస్తుంది నిజమైన ఆరాధన. మా కోసం అంటే ఏం చెప్పండి? అట్లా అన్నాడు, పూలు ఎగరేస్తే అట్లా పోతాయి అన్నాడు. అట్లా కాదు ఇది ఆరాధన. నా కోసము అన్నప్పుడే నాలో నుండి వస్తుంది నిజమైనటువంటి జీవంతో కూడిన ఆరాధన. కాబట్టి అందుకోసమనే నా కోసం అంటే ఈ పాపి కోసము, ఈ దౌర్భాగ్యుని కొరకు, ఈ యొక్క పరమ పాపి కొరకు అనేది నాలో నుండి నీలో నుండి రావాల బయటికి. ఎట్లా రావాలండి? బోరు ఎక్కడో వేసింటారు కదా, బోరు ఎక్కడో వేసింటారు. అయ్యే 300 అడుగుల్లో నీళ్ళు పడినాయి అనుకోండి, మనం ఇక్కడ పైన కొడుతుంది. ఆ యొక్క ఇది కర్ర పట్టుకొని ఇనపది దాన్ని పట్టుకొని మనం ఏం చేస్తాం చెప్పండి? కొట్టినప్పుడు దానికి గొలుసు ఉంటుంది కదా, ఆ పైపులన్నిటినీ ఇట్లా లాగినప్పుడు ఏమవుతుంది? నీళ్ళు వచ్చేస్తుంటాయి. ఏడున్నాయి నీళ్ళు? ఎక్కడో ఉన్నాయన్నమాట. కాబట్టి ఎక్కడో ఉండే నీళ్ళు పైకి వస్తున్నాయి, తాగుతున్నాం. కాబట్టి నీ ఆరాధన ప్రభు అంగీకరించాలా, వాటిని తీసుకోవాలంటే ఏం చేయాలి? ఇప్పుడు అది నీ హృదయంలో నుండి రావాలి. మనలో ఆ బోరు వేయబడినట్టుగా మనలో నిజమైన కార్యం జరిగిందా, నీళ్లు పడ్డాయా అనేది అన్నట్టుగా మన హృదయంలో దేవుని ఆత్మ ఉందా, ఊట ఉందా అనేది మనం గ్రహించుకోవాలన్నమాట. అదే ఇక్కడ ఏమిటంటే, మనం నశించుకోకుండా ఉండు నిమిత్తం, నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించను. అనుగ్రహించడం అంటే ఏంది? ఇచ్చి వేసినాడు, ఈవిగా, అర్పణగా
త్యాగ సహిత ప్రేమ చూపి ఏం పాడినాడండి? ఎంత త్యాగ సహితమైన ప్రేమ. ఇది తండ్రి చూపిన ప్రేమ. కుమారుని ఎట్లా చేసినాడండి? బలిగా, ఈవిగా, అర్పణగా ఇచ్చేసిన అనమాట. నిజముగా ఆ కుమారుడు కూడా ఏకీవించినాడు. ఎట్లా చెప్పండి? ఫర్ ఎగ్జాంపుల్గా అబ్రహాము దేవుడి మాట విని ఎట్లయితే లోబడి నేను చూపించే పర్వతం మీద బలి అర్పించుకో అన్నప్పుడు వెళ్తున్నాడో తన కుమారుడు తీసుకొని, కుమారుడు కూడా ఏకీవించినాడా లేదా? కాలు చేతులు కడుతుంటే ఓకే అన్నాడా? వద్దన్నాడా? అడిగినాడు దారిలో ప్రశ్నలు. కాబట్టి మనలో అనేకమైన ప్రశ్నలు వస్తాయి, రాకుండా ఏమో. ఎందుకంటే శరీరము ఒప్పుకోదు, కాబట్టి శరీరము ఒప్పుకోదు, రావడానికి ఇష్టపడదు, ఆరాధనకు రావడానికి కష్టపడతాం. ఇది అంతా పని అట్లా ఉందే, అది అట్లా ఉందే, మళ్ళీ వచ్చినప్పుడు ఎప్పుడు చేసుకోవాలి ఇదంతా. అవి మనల్ని ఏం చేస్తాయంటే గాలం వేసి పట్టేస్తూ ఉంటాయి. కాబట్టి మనల్ని ఆత్మలో బలపడకుండా సాధారణుడు మనల్ని త్రిప్పేస్తుంటాడు అనమాట. మనల్ని ఏం చేస్తుంటాడు? తిప్పేస్తుంటాడు. అందుకోసమని వాటి మీద వీటి మీద మనసు తిప్పేస్తాడు. మన మనసు అంతా ప్రభు మీదనే ఉండాలి. అప్పుడే పూర్ణ శాంతి. ఎవరి మనసు నీ మీద ఆనుకున్నో వాన్నే నువ్వు పూర్ణ శాంతి గలవనిగా కాపాడుదు. కాబట్టి దేవుని మీద మన మనసు ఉంటే పరిగెత్తా వస్తామన్నమాట. కౌరవ పరిగెత్తుకుంటూ వచ్చినారు దేవుని సన్నిధికి. ఎట్లా వచ్చినారంటే వాళ్ళు పరిగెత్తుకుంటూ వచ్చినారు. కారణం, వాళ్ళకు 2 కారణాలు ఉన్నాయి. వాళ్ళ ఆయన పోయిన లోపలికి, రెండోది దేవుని ప్రేమిస్తూ ఉండాలి. మేమున్న భూమి కూడా ఆడ చీలిపోతుంది, లోపల పోతామని ఒక భయము. ఇంకోటి ఏంటంటే దేవుని ఆరాధించడానికి. కాబట్టి అందుకోసమే మనం కూడా ఎట్లంటే భయం ఉండాలా, దేవుని మీద ప్రేమ ఉండాలా, అప్పుడే మనం వచ్చేస్తాం. కాబట్టి దేవుని ప్రేమను మనము గ్రహించాలన్నమాట. అందుకోసమైన పాట మొట్టమొదటి పాడేమను, భజింపరండి ప్రభు యేసుని ఆత్మ సత్యములతో ప్రేమమయుని పరమ తండ్రిని. భజింపరండి ప్రభు యేసుని ఆత్మ సత్యములతో ప్రేమమయుని పరమ తండ్రిని. కాబట్టి ఆయన్ని మనము ఆరాధించాలా, ఆత్మతో సత్యముతో ఆరాధించాల. దేవుని వాక్యం సెలవు. దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. పరిశుద్ధ ఆత్మ కలిగి సత్యమైన వాక్యమును గ్రహించి. కాబట్టి మనము ఏం చేయాలా? ఆరాధించాలి. చూడండి ఎట్లా చేశారు ప్రకటన గ్రంథంలో. చూడండి ప్రకటన గ్రంథం ఏం రాయబడింది కదా. ప్రకటన గ్రంథం 1:6 ఏముంది? శిలువ కార్యం అనేది అది మనలను ప్రేమించచ్చు. నీకు ఆవశిస్తుండేది ఎందుకు? నా సంధికి రావడానికి, ఆరాధించడానికి, నన్ను మహింపరచడానికి, నన్ను హెచ్చించడానికి, నన్ను పూజించడానికి, నన్ను శ్లాఘించడానికి. మనల్ని ప్రేమించచ్చు. ఆయన ప్రేమ కొనసాగుతుంది, ప్రవహిస్తూ ఉంది. ఎంతమంది పోలే మన కళ్ళ ముందర. ఇంకా చెప్పాలంటే కరోనాలో ఎంతోమంది మనం ఉన్నాం. కాబట్టి అది దైవ ప్రణాళిక, సంకల్పం, ప్రేమ ఇంకా ఉంది. కాబట్టి అందుకోసమని మనం ఏం చేయాలా? ఈ తరుణం అంతా ఆయన కొరకు ఉపయోగిస్తుండాలి. అందుకోసమని ఇక్కడ అక్కడ రాయబడింది ఏమై పుట్టినోట్లో ఏముందంటే, పుట్టినోట్లో ఏముంది చదవడా కింద?
పుట్టినోట్లో చదవండి, అది 4వ నెంబరా 3వ నెంబరా అది చదువుమా. కడిగిన వానికి, అర్థమైందా? మనల్ని ప్రేమించచ్చు, మన పాపం నుండి విడిపించిన వానికి అని పైన అక్కడ రాయబడింది కింద. కడిగిన వానికి, కడగాలంటే నీళ్ళ మామూలే, నీళ్ళు కడిగితే మళ్ళా మట్టి అలాగే ఉంటుంది. కడగడం అంటే రక్తం కావాలి, రక్తం కావాలంటే కాబట్టి హెబ్రీయులకు రాసిన పత్రిక ఇక్కడ రాయబడింది. హెబ్రీయులకు రాసిన పత్రిక దయచేసి గమనించామండి. హెబ్రీయులకు 9వ అధ్యాయం 22 లేదా 21, 22 చదవండి దయచేసి. చదవండి త్వరగా. ఇది ఆ కాలంలో రక్తము, అది గొర్రెల రక్తం కావచ్చు, లేదా ఇంకా ఇంకో రక్తం ఏదైనా కావచ్చు. ఇక్కడ రాయబడింది అన్నమాట. అది కూడా ఎడ్ల యొక్క, మేకల యొక్క రక్తం అని. కాబట్టి మనం గమనించవచ్చు అన్నమాట. అయితే మనం నిజమైన రక్తం కూడా ఇక్కడ చూడగలుగుతాం అన్నమాట. దయచేసి గమనించండి. క్రీస్తు యొక్క రక్తము అని రాయబడింది చూడండి. 9వ అధ్యాయంలోనే క్రీస్తు యొక్క రక్తం. నా మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయను. చదువుమా, గట్టి చదువుక. అది నిత్యుడుగు ఆత్మ ద్వారా తను తాను దేవునికి నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు లేదా ఆరాధించుటకు, అదే మన మనస్సాక్షి ఎంతో ఎక్కువగా శుద్ధి చేసేటువంటి క్రీస్తు రక్తంతో మనం విమోచించబడినాము, విడిపించబడినాము, శుద్ధి చేయబడినాము. కాబట్టి ఇంటికాడ ఉంటావా? కాబట్టి నీ ఆలోచనలో ఉండిపోతావా? అందుకోసమని మనము చాలామంది కుటుంబంలో రక్షణ లేని వారి ద్వారా ఆగిపోతూ ఉంటారు. వాళ్ళకు ముందే ఏం చేయాలి? మనము ఏర్పాటు చేసి పెట్టాలి. వాళ్ళని కూడా ద్వేషించకూడదు. ఎందుకంటే వాళ్ళు ఆ విధంగా తృప్తి చెందుతూ తర్వాత నిజంగానే మన మార్గంలోనికి వస్తారు. రాక తప్పుతో, ఎందుకంటే మన ప్రార్థన నిజమైనది అయితే అది ఫలిస్తుంది అట్లా. కాబట్టి మనం ఇక్కడ చూడగలుగుతున్నమాట. అంత మాత్రం కాకుండా దయచేసి 9వ అధ్యాయం 16వ వచనం చదవండిమా. మరణ శాసనం ఎక్కడ ఉండునో, చూడండి ఎంత బాగుందో. మరణ శాసనం ఎక్కడ ఉండునో, మరణ శాసనం రాసిన వాని యొక్క మరణము అవశ్యము. కాబట్టి యేసు క్రీస్తు ప్రభువారు నీ కొరకు నా కొరకు ఆయన శిలువలో మరణించినాడు. అందుకోసం చదివినా కదా 2వ వాక్యంలో ఏం చదివినాము? 1 యోహాను 1:16 చదివినా కదా. 3:16 2వ భాగంగా ఏం చదివినాము చూడండి అక్కడ. చూడండి, మన నిమిత్తము తన ప్రాణం పెట్టిన కనుక దీని వలన ప్రేమ ఎట్టిదని తెలుసుకొనిచున్నాము. సరే, కాబట్టి ప్రేమ ఎట్టిదని మనం తెలుసుకొనిచున్నామంట. ప్రేమ ఎట్టిదండి అది.
కాబట్టి చెప్పాను కదా, పరమ పాపులనైన మనల్ని, నాశనానికి వెళుతున్న మనల్ని ప్రేమించడం అంటే అంత సులభమా? ఒక కుష్ఠరోగి అన్నాడు, నా ఇంట్లో వాళ్ళు ఎవరు కూడా నన్ను ప్రేమించుతా, నేనంటే ఎవరికి ఇష్టం లేదు, నేనంటే నాకే ఇష్టం లేదన్నాడు. లాస్ట్కి ఏమన్నాడు? నాకే ఇష్టం లేదు, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయన్నాడు. ఇదేందవ్వా, ఇదేం మాట కదా, రెండంతల మాట. కాబట్టి నేనంటే ఎవరికి ఇష్టం లేదు, అయితే నాకు కూడా ఇష్టం లేదండి. అట్లా మన యొక్క జీవితాలు. కాబట్టి అందుకోసమని నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయమన్నాడు. కాబట్టి మనల్ని ఏం చేసినాడు? శుద్ధి చేసినాడు ఆయన యొక్క రక్తముతో. కాబట్టి రక్తము రావాలంటే ఊరికి వస్తుందా? రాదు. ఆదికాండంలో అవ్వాదములకు ఏం చేసినాడు ఆయన? కచ్చడాలు కట్టుకునే వాళ్ళకి ఏం చేసినాడు? చర్మపు చక్కాయలు కుట్టించినాడు. ఎటొచ్చా చర్మం ఊరకు వస్తుందా? ఒక జంతువును వధించాల, దాంతో కుట్టించాలి. కాబట్టి అప్పుడే బలి అర్పించబడింది. దేవునికి అవ్వాదములకు వాళ్ళ సావాసం ఉన్నప్పుడే. అదే ప్రభువైన యేసుక్రీస్తు వారికి సాదృశ్యంగా మనం గ్రహించుకోగలం. అందుకోసమనే మన కొరకు యేసు ప్రభువే చూడండి. అందుకోసమనే హృదయ శుద్ధి గల వారి తండ్రులు వారు దేవుని చూచెదరు. ఆ శుద్ధి యేసు రక్తం ద్వారానే. ఆ శుద్ధి ఈనాడు మనల్ని ఏం చేస్తుందంటే మనకు ధైర్యం ఇస్తుంది, మనకు బలం ఇస్తుంది, మనకు ఎంతగానో ఆదరణ ఇస్తుంది, స్వాతంత్రం ఇస్తుంది. యేసువు నా కొరకు రక్తం కార్చినాడు, ప్రాణం పెట్టినాడు, తిరిగి లేచినాడు. కాబట్టి యేసువు నా హృదయంలోనికి వచ్చినాడు, నా కుమారుడా నీ హృదయం నాకిమ్ము అన్నాడు. నా హృదయంలోకి వచ్చేసాడు యేసు. కాబట్టి యేసు వచ్చినట్టుగా ఎవరికైనా గుర్తుందా? కాబట్టి ఎవరి హృదయంలోకి రాలేదా? ఏవైనా చెప్పచ్చు జవాబు. రాకపోతే మీటింగ్ అయిన తర్వాత యేసుని ఎట్ట చేర్చుకోవాలో చెప్తా. వచ్చింటే ఏం చేయాలా? ఆత్మతో సత్యంతో ఆరాధించాల్సిందే. కాబట్టి ఇక్కడ మనం గమనిస్తాం ఈ విషయాలు. అక్కడ ఏముందంటే గమనిస్తే ప్రాణం పెట్టెను గనుక ఎవరైనా ఏమైనా చేదాసి ఏమైనా ఇస్తారు. వస్త్రాలు కావాలన్నీ కూడా ఇస్తారు, బీరువాలోటి తీసేనే ఇస్తారు, ఏదో అరొక రక్తమైనా ఇస్తారు, ఒక బాటిల్ అట్లా రెండు బాటిల్. అదే ప్రాణం ఇస్తారా? ప్రాణము ఇవ్వరు. కాబట్టి ప్రాణం అనేదే కదా మనిషినికి ఆధారం. కాబట్టి యేసు ప్రాణం ఇచ్చి మనల్ని కొన్నాడు. ఎంత విలువైన వారం! ఆ విలువ గ్రహించుకుంటే మనం ఇంటికాడ ఉండలేము. ఆయన విలువ మన కొరకు చెల్లించినాడు. కాబట్టి క్రయధనముగా తన ప్రాణము తన రక్తము క్రయధనముగా చెల్లించి నిన్ను విమోచించినాడు, రక్షించినాడు. కాబట్టి అట్లాగే వదిలిపెట్టలే, మళ్ళా లోకంలోకి వెళ్ళిపోతావని సహవాసం ఇచ్చినాడు. పరిశుద్ధ ఆత్మనిచ్చినాడు. గుర్తుపెట్టుకో, ఆ ఆత్మ ద్వారానే మనం ఆరాధించాలి. వాక్యం ఇచ్చినాడు. చీకటి లోకంలో దేవుని వాక్యం ఇచ్చినాడు. నీ వాక్యం నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగునైనది. కాబట్టి దేవుని వాక్యం ఉంది అన్నమాట. ఆత్మ ఉంది, మన సాక్షిని వెలిగించినాడు. కాబట్టి మనం ఎంత మాత్రమో ఏమీ తెలియనట్టుగా నాకేం తెలియదు అన్నట్టుగా ఉండకూడదు. నాకు కాదు ఇది అన్నట్టుగా ఉండకూడదు. నాకు కాదు ఇది అన్నట్టుగా మనం గమ్మగా ఉండకూడదు ఆరాధన చేయకుండా.
సమయం లేకుంటే మనుషులైనా ఆరాధన చేసుకోవాలి. కాబట్టి ఎంతైనా ఆయన్ను మనము ఆరాధించాలి, పూజించాలి, హెచ్చించాలి. పూజించడం అంటే ఏంది? ఆరాధించడమే, ఆయన గణపరచడమే. కాబట్టి అందుకోసం మనం ఇప్పుడు గమనిస్తే ఇక్కడ ఏమని రావడిందంటే, యేసు క్రీస్తు ప్రభు తండ్రి పంపినప్పుడు వచ్చేసాడు. చూడండి, ఆ మాటలు చెప్పి ముగిస్తాను. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 'ఆయన దేవుని స్వరూపమును కలిగిన వాడండి'. చదవండి, ఆ మాట చెప్తానే అర్థమైపోయింటుంది. అర్థమైందా? దేవునితో సమానుడు యేసు క్రీస్తు ప్రభువు. అది గొప్ప భాగ్యమని ఎంచుకోలేదంట. ఆ భాగ్యమే, కాదనడానికి వీలు లేదు ఎంత మాత్రం. పరిశుద్ధుడు 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 నీ గాన ప్రతి గానములతో ఆరాధిస్తున్నాను అన్నమాట. కాబట్టి గొప్ప భాగ్యం కాదా? నువ్వు నేను ఏందబ్బా ఇది? రోమా పత్రిక 10వ అధ్యాయంలో ఏమని భక్తిహీనులు ఎండగా. చదవండి దయచేసి, మళ్ళీ చూద్దాం. అది శత్రువులు ఎండగా, బలహీనులు ఎండగా. చూడండి, మన కొరకే చనిపోయినాడు. అరుదు. చూడు, మంచివాని కొరకు ఎవరైనా చనిపోతారు కానీ అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుస్తున్నాడు. ఎట్లనగా, మనం ఇంకను పాపలు వెండగానే. చూడండి, అర్థమైందా? మనం ఇంకను పాపులం ఎండగానే, రక్షణ లేక అట్లే ఉంటే, పాపులంగానే ఉంటే, అలా ఉండకూడదు. కారణం దేవుని యొక్క సంకల్పం కాదు, దేవుని ప్రణాళిక కాదు, దేవుని ఏర్పాటు అసలే కాదు. ఆయన మనల్ని జగత్తు పునాది వేయబడక మునిపే మనల్ని దేవుడు ఏర్పరచుకున్నాడు కనుక, అందుకోసమనే మన కొరకు ఆయన ఏం చేశాడు? చదువున ఆ మాట చదువు మళ్ళీ. ఇప్పుడు చదివిన మాట ఏం చదివినాం? మనం ఇంకను పాపులమైన క్రీస్తు మన కొరకు చనిపోయాను. ఎక్కడండి? సిలువలో. సిలువ అంటే ఒకటే మాటలో శాపము. సిలువ మీద వేలాడ ప్రతివాడు శాపగ్రస్తుడు అని రాయబడి పేతురు పత్రికలో, 1 యోహాను పత్రికలో రాయబడింది. ఇంకొక మాట రాయబడింది, అది వేరే మాట. కాబట్టి ఏంటంటే ఆ యొక్క సిలువలో చనిపోవడానికి కారణం. సిలువ అంటే చూడండి, 3 మ్రేకులతో. కాబట్టి ఈ 3 మేకుల మీద యేసుని ఎందుకు సిలువ వేయాలి? ఆ సిలువను గురించి బలయాచలో తీవ్రంగా ప్రవచితమైతే చెప్తాను. చూడండి, ఏంటంటే సిలువ అంటే శాపము. మన శాపం అంతా ఆయన తీసుకున్నాడు. ఇంకా నీకు నాకు శాపము లేదు. అందుకోసమని గంతులు వేస్తురావల్ల, గంతులు వేసుకుంటురావల్ల. కీర్తనలు ఏమి రాయడం తెలుసా? నా శరీరమును ఆత్మను కేకలు వేస్తున్నవి. దేవుని సన్నిధికి వచ్చే విషయంలో కేకలు వేస్తూ వస్తున్నాం. చూడండి, కేకలు వేస్తూ వస్తున్నాను. నేను ఎప్పుడు దేవుని సన్నిధికి వెళ్ళేదను. 84వ కీర్తన 2వ వచనం. యెహోవా మందిర ఆవరణములను చూడవల్లని. ఎవరిది అనుకుంటున్నా? ఇది తెస్సలోనిక మందిరం అనుకుంటున్నావు నువ్వు. ఎవరిది మందిరం?
చెప్పండి, నోరు తిరగలేరు ఎవరు. యెహోవా మందిర ఆవరణములను చూడవల్లని. ఆ యొక్క బైవాస్ పక్కన తెస్సలో ప్రార్థన మందిరం ఉంది, మా మందిరం ఉన్నది అక్కడ అనుకోండి. ఎవరిది మందిరం? యెహోవా మందిర ఆవరణములను చూడవల్లని. చదవమ్మా. అబ్బాబా, నా హృదయమును నా శరీరమును అబ్బాబాబా ఆనందముతో కేకలు వేయుచున్నవి. కాబట్టి ఆనందంగా వస్తున్నావా? కేకలు వేస్తూ వస్తున్నావా? అయ్యో నేను ముందు ఉండాలా అన్నట్టు. నా దేవుడు నా కొరకు రక్తం కార్చి ప్రాణం పెట్టినాడు, నేను ఎప్పుడు వెళ్ళేదను. కాబట్టి నిన్ను మరొకరు చెప్పాలా? నీకు పిలిచాలనా రమ్మని? నీకు తెలీదా? కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు బాధపడా? నీ కొరకు రక్తం కార్చే ప్రభు తండ్రి నివాసం ఉండి చూస్తున్నాడు. గుర్తుపెట్టుకో. ఆయన ఎంతగానో విలపిస్తూ ఉంటాడు. ఎందుకో తెలుసా? తండ్రి శిక్ష నీ మీద నా మీద పడకుండా నిమిత్తమై ఆయన ఆపుతున్నాడు అనమాట తండ్రిని. తండ్రి నా వైపు చూడు, ఇక్కడ శిలువ క్రైదనం వ్యర్థం కాకూడదని వాళ్ళ కొరకు నేను మొరపెడుతున్నా కదా. ఇక్కడే వాళ్ళని ఎందుకు శిక్షిస్తావు? బలహీనలు, లోకము, సాతాను వాళ్ళని పట్టి పీడిస్తుంది. కాబట్టి నేను ఇక్కడ మొరపెడుతున్నాను నీ పక్కనే అనే తండ్రితో అక్కడ సంభాషిస్తూ కన్నీళ్ళు విడుస్తున్నాడు తండ్రి దగ్గర. మనమేమో ఇక్కడ అయోమయంలో పడిపోయింటాం. మీకంటే ఎక్కువ నిద్రపోయేటాను నేను. కాబట్టి ఏంటి సంగతి అంటే, దేవుడు మనతో మాట్లాడుతున్నాడు అన్నమాట. దేవుని సన్నిధిని మనం ఎంత మాత్రము తృణీకరించకూడదు, అజాగ్రత్త ఉండకూడదు. కాబట్టి మన పనులు చూసుకోవాలి, దేవుని పనులు కూడా అంతకంటే ఎక్కువగా చూసుకోవాలి. అప్పుడే నీ ఆనందం అభివృద్ధి అయిపోతుంది, నీ ఆనందం పరిపూర్ణమవుతుంది, నువ్వు దేవుని సంతోషపెడతావు. కాబట్టి అందుకోసమని నీ ఆరాధన కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు. నీ కొరకు ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు. చూడండి, పరమగీతములు ఈ మాట చెప్పేసి ముగిస్తాం. పరమగీతములు 3వ అధ్యాయం 2వ అధ్యాయం 14వ వచనం. బండ సందులలో ఎగురు నా పావురమా. ఏంటి బండ సందులు? యేసు రక్తంలో కడగబడడం. నీ స్వరం మధురము వచ్చి ఆరాధన చేస్తే కదా నీ మధురమైన స్వరం వినేది ఆయన. నీ ముఖం చూడాలని ఆశిస్తున్నాడు ఆయన. దేవుని సందులో ఇక్కడి నుండి కనిపెడుతూ ఆయన చూస్తూ ఉన్నాడు, నా కొడుకు నా యొక్క బిడ్డ వస్తుందా లేదా అని. తెస్సలోనిక మందిరం పైనుండి చూస్తూ ఉన్నాడు అన్నమాట. నీ ముఖము నాకు కనబడని ఇక్కడ. నన్ను లోకంలో చూస్తే సాధారణుడు వాడు ప్రభువుని ఎక్కిరిస్తాడు, వాడు ప్రభువుని ఎగతాళి చేస్తాడు. అది నీకు ఇష్టమా? ప్రభువును దుఃఖపెడితే ఏం కావాలి? కాబట్టి వద్దు సుమా, సహోదరా సహోదరి, గుర్తించుకుందాం ఆయన ప్రేమను గుర్తించుకుందాం. ఎంతగా మన కొరకు ఆయన తన ప్రాణం పెట్టిన గనక అంటూ ఏమన్నాడు అక్కడ?
ఏమండి ముగిస్తున్నా, చదివినాం కదా. పెట్టిన గనుక అంటూ 3వ అధ్యాయం 16వ వచనంలో ఏమన్నాడు? ఆయన మన నిమిత్తము తన ప్రాణం పెట్టిన గనుక దీనివలన ప్రేమ ఎట్టిదని తెలుసుకొనిస్తున్నాం. గుర్తుపెట్టుకో. కాబట్టి ఎదురు చూస్తున్నాడు, కాబట్టి నిన్ను ఆయన ఎంతగానో నీ కొరకు చూస్తూ ఉన్నాడు. అందుకోసమనే మనం వచ్చి ఆత్మతో సత్యవత వాక్యానుసారంగా ఆరాధన చేయాలి. కాబట్టి ఎందుకంటే మనకు హౌస్ పొడిగిస్తున్నాడు, మనల్ని ప్రేమిస్తూ ఆయన ఏం చేస్తున్నాడండి, ఇంకా కంటిన్యూగానే ప్రేమిస్తూ ఉన్నాడు. ఆ విధంగా ప్రేమించవచ్చు. తన రక్తం వలన మనల్ని విడిపించినాడు, శుద్ధి చేసినాడు. ఆ తర్వాత రాజులుగాను యాజకులుగాను చేసినాడు, రాజులైన యాజక సమూహములుగా చేసినాడు. కాబట్టి గుర్తించుకొని ఈ యొక్క నువ్వు రాజు యాజకుడు రెండు కూడా ఉన్నాయన్నమాట. అందులో రాజులైన యాజక సమూహం. కాబట్టి మనల్ని చేసినాడు కనుక మనం ఎంత మాత్రమో ఉండకూడదు, లోకంలో మనం ఉండకూడదు. దేవుని సన్నిధిలోకి వచ్చి ఆత్మతో సత్యవతో వాక్యానుసారంగా ఆరాధన చేస్తాం. కాబట్టి దేవుడు లోకమును ఎంతో ప్రేమించను. ఏం చేసినాడు? తన అద్వితీయ కుమారుడిగా పుట్టిన వారి శ్వాస వంచు ప్రతివాడు నశింపక నిత్య జీవనంలో ఆయనను అనుగ్రహించాను. ఇక్కడ ఈ విధంగా. కాబట్టి అది ఒకటి మన కొరకు. ఇంకా మనల్ని శుద్ధి చేసినాడు కనుక, దినదినం ప్రేమిస్తూనే ఉన్నాడు కనుక మనం రావాల్సిందే, ఆరాధన చేయాల్సిందే. ఈ 3 వాక్యాల ద్వారా మనం ఎంతగానో ప్రభువును ఆత్మసత్యంతో ఆరాధన చేస్తాం. దేవుడు తన మాటలు దీవించిన కాక మనం లేచి పాట పాడు. ప్రేమ 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 ప్రియుడా నీవే, ప్రియుడవు నీవే. పాట సంఖ్య 492. ఆ టైంలో సండే స్కూల్ పిల్లలు సండే స్కూల్కి వెళ్ళండి. మొట్టమొదట టీచర్స్ ఆరాధన చేసి వెళ్తారు. మొదటి చరణము 98, 492 పాత బుక్లు. మొదటి చరణం, చివరి చరణం. చివరి చరణం పాడే సమయంలో సండే స్కూల్ పిల్లలు సండే స్కూల్కి వెళ్తారు. ప్రేమా 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 ప్రియుడవు నీవే, ఆనందమానందమే ఆనందమానందమే, నీ ప్రేమ రుచించిన నాడే నన్ను నేను మరచితినయ్యా. నీ ప్రేమ రుచించిన నాడే నన్ను నేను మరచితినయ్యా. నీ ప్రేమధికమయ్యా నాపై, నీ ప్రేమధికమయ్యా, నీ ప్రేమధికమయ్యా నాపై, నీ ప్రేమధికమయ్యా. ప్రేమా 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 ప్రియుడవు నీవే, ఆనందమానందమే ఆనందమానందమే, నీ ప్రేమ మాధుర్యమును వివరింపతరమౌనే నాకు. నీ ప్రేమ మాధుర్యమును వివరింపతరమౌనే నాకు. అతి సులభముగానే పరమున వివరించగలను. అతి సులభముగానే పరమున
దయచేసి కూర్చోనండి. మొట్టమొదటిగా సండే స్కూల్ టీచర్స్ ప్రభువుని ఆరాధిస్తారు. ఆ తర్వాత వంటశాలకు వెళ్ళేటటువంటి సహోదరులు ప్రభువుని ఆరాధిస్తారు. తర్వాత ఒక సహోదరుడు ఒక సహోదరి బల్లకు ముందు, తర్వాత బల్లకు వెనకాల, ఆ తర్వాత బయట ఉన్నటువంటి వారు ప్రభువును ఆరాధిస్తారు. ప్రారంభించండి. చెల్లించుకుంటున్నాను. దయగల ప్రభువా, నమ్మకమైన తండ్రి, ఇంతవరకు మీరు తీసుకొచ్చిన ప్రతి లేఖనాన్ని బట్టి కూడా వందనములు ప్రభా. నిజంగా నా యొక్క జీవితంలో నేను కూడా ఎక్కడో మరి ప్రభా నెత్తి నాశనానికి నరకానికి పాత్రలు నన్ను మీరు కూడా ప్రేమించి దైవాన్ని వెతికి రక్షించి మీ ఉచితమైన రక్షణ ఇచ్చినారు తండ్రి. లోకం నుంచి పాపం నుంచి నన్ను విడిపించినారు ప్రభా. క్రీస్తు అనే గొర్రెపిల్ల రక్తం ద్వారా నా ప్రతి పాపమును కడిగినారు. నా యొక్క నిజ క్రియలను విడిచిపెట్టి జీవం గల దేవుని సేవించడానికి నా యొక్క మనస్సాక్షిని మీరు శుద్ధి చేసినందుకే వందనం చెల్లించుకుంటున్నాను. వాక్యం ద్వారా నీ రక్తం ద్వారా ప్రభా నన్ను కడిగి పరిశుద్ధపరిచి క్రీస్తులో నన్ను సమకూర్చుకొని నన్ను ఏర్పరచుకొని నీ బిడ్డగా నీ సొత్తుగా నన్ను చేసుకున్నందుకే వందనాలు. నిజంగా నా కొరకే ఈ లోకానికి ప్రియకుమారుడుగా ప్రభా నీ కుమారుని పంపించి నిజంగా దేవునితో సమానంగా విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనక నా కొరకే తగ్గించుకొని రిక్తుడిగా దీనుడిగా నాయన మానవుడిగా ఈ లోకంలో జన్మించినందుకై వందనం చెల్లించుకుంటున్నాను. ప్రభా నీ లోకం కొచ్చుడు ద్వారా నాకు ఇచ్చిన గొప్ప రక్షణ పాప క్షమాపణ బట్టి వందనాలు. నిత్య రాజ్యానికి వారసురాలుగా మీరు నన్ను సిద్ధపరచుకున్నందుకై వందనాలు. దగల తండ్రి, నిజంగా నువ్వెంత గొప్ప దేవుడు, నువ్వెంత నమ్మదగినటువంటి దేవుడు నాయన. దేవుని ప్రేమ స్వరూపైనటువంటి దేవుడు కనుక నీ ప్రేమలో నేను కూడా నిలిచి ఉండాలని నన్ను వెతికి రక్షించుకొని దేవా మరి నన్ను మీరు సమకూర్చుకున్నందుకై వందనాలు. నీ యొక్క శాశ్వతమైన ప్రేమ, విడువైనటువంటి యాగాపై ప్రేమతో నన్ను మీరు ప్రేమిస్తూ దినదినము నా ఆయుస్సును పొడిగిస్తూ నా దేవుడుగా నా తండ్రిగా కుటుంబంగా సంఘంగా వ్యక్తిగతంగా మీరు చేస్తున్న ప్రతి మేలుపకారమును బట్టి నీకేమి చెల్లించగలను. తండ్రి, నా మరణం నుంచి నా ప్రాణం తప్పించినటువంటి యేసుక్రీస్తు ప్రభు నామమున ఉదయకాల సమయంలో నా కొద్ది నా స్తుతి ఆరాధన మీ బంగారు పాదములకి సమర్పించుకుంటున్నాను తండ్రి. ఆమేన్. బట్టి నేను స్తుతించుకుంటూ వస్తున్నాను ప్రభా. గడిచిన వారం నుంచి ఈ వారం వరకు